అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. గుజరాత్లోని సబర్మతి జైలులో దేశభక్తులు ఉగ్రవాదిపై సింహాల్లా దూకారు. జైలు గోడలు కంపించేలాగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. లక్షలాది అమాయక భారత ప్రజలను ఒకేసారి చంపడానికి విషాన్ని తయారు చేసిన వాడు వీడే అని తెలియగానే ఖైదీలకు రక్తం మరిగిపోయింది. ఆ ఉగ్రవాది పైన ఎగబడ్డారు. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న న్యూస్. డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. ఈ పేరు గుర్తుంది కదా. ఆముదం గింజల నుండి అత్యంత భయంకరమైన రైజిన్ అను విషాన్ని తయారు చేస్తున్నాడు అని పోలీసులు వీడిని పట్టుకున్నారు. రైసిన్ని ఉపయోగించి ఒకేసారి లక్షలాది మంది ప్రాణాలు తీయాలి అనుకున్నాడు. ఇదిగోండి వీడినే ఇప్పుడు గుజరాత్ సబర్మతి జైలులో ఖైదీలు దొరకబట్టి కుమ్మారట. వారు ఖైదీలే, రకరకాల నేరాలు చేసి జైలుకు వచ్చినవారే. అయినా కూడా వారికే వీడిని చూడగానే అంతలా రక్తం మరిగిపోయింది చూడండి. దేశభక్తి పొంగిపోయింది చూడండి. నా దేశ ప్రజలనే చంపాలి అనుకుంటున్నావా అని ఆగ్రహం పట్టలేక పట్టుకుని చితకబాదారట. ఎంతగా ఎవరూ విడిపించినా విడవకుండా పట్టుకుని కొట్టారట. చివరికి పోలీసులు బలవంతంగా చొరబడి విడిపించాల్సి వచ్చింది. లేదంటే వీడి కథ అప్పుడే ముగిసిపోయి ఉండేది. దాడి ఎందుకు జరిగినట్టండి అని అడిగితే దేశభక్తిని చాటుకునేందుకు ఖైదీలే ఇలా చేశారు అంటూ స్వయంగా పోలీసులు చెప్పారు. నిజానికి సబర్మతి జైలులో ఖైదీలు ఇచ్చిన ట్రీట్మెంటు తక్కువే. ఇలాంటి ఉగ్రడాగులను బహిరంగంగా వేలాడదీయాలి. పుల్వామా, పహల్గాం, ముంబై దాడుల ప్రతీకారం భారతీయ ప్రజల్లో లేదనుకుంటే పొరపాటు. అందుకే ఈరోజు ఖైదీలు ఆ ప్రతీకారాన్ని ప్రదర్శించారు. ఆముదం నుండి విషం తీసి పిల్లలతో సహా అందర్నీ చంపడానికి, ప్రసాదంలో కలిపి భక్తులను చంపడానికి తెగబడిన ఈ జిహాదీలని అందుకే విరగదన్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆముదం నుండి రైసిన్ అను విషాన్ని తయారు చేస్తున్న ఉగ్రవాద కుట్ర కేసులో ఇతడే ప్రధాన నిందితుడు అని డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అండ్ ఇతడితో పాటు మరో ఇద్దరిని కూడా మంగళవారం అంటే నిన్న జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా హై సెక్యూరిటీ జైలు సబర్మతికి తరలించారు. తరలించిన 12 గంటలలోపే ఈ సంఘటన జరిగింది. ఈ ముగ్గురు ఉగ్ర డాగ్స్ ని ఉంచిన ఎన్క్లోజర్లోనే ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ గొడవ జరిగింది. ఇదే జైలులో దొంగతనం నేరం కింద నీలేష్ శర్మ అండ్ అతనితో పాటు మరికొందరు ఉన్నారు. వీరు భరత్ మాతాకి జై అంటూ వీరిపైన దాడి చేశారు. ఉగ్ర డాగ్స్ ని కుల్లబొడిచారు. డాక్టర్ సయ్యద్ అండ్ వాడితో పాటున్న ముగ్గురిలోని జిలానీ అనేవాడికి కూడా గాయాలయ్యాయి. తర్వాత పోలీసులు వీరిని హాస్పిటల్కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించి తీసుకువచ్చారు. దేశభక్తిని ప్రకటించేందుకే ఖైదీలు చేశారు. అయితే ఇందులో ముందుగానే వేసుకున్న పథకం ఏమైనా ఉందా? ఎవరైనా వీరిని కావాలనే ఉగ్రవాదులపైన దాడి చేయడానికి సూచన చేశారా? సయ్యద్ అండ్ బ్యాచ్ చేసిన విద్రోహం గురించి ఈ ఖైదీలలోని కొందరికి ముందే చెప్పి రెచ్చగొట్టి దాడి చేయించారా అంటూ దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే విషయంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం అని పోలీస్ అధికారి ఒకరు చెప్తున్నారు. అయితే వీడిపైన దాడి చేసింది ఎవరు అనేది తెలిసినా వారి వెనక ఎవరున్నారు, ఎవరైనా ఉన్నారా అనే విషయంగా మాత్రం అధికారికంగా ఏ విషయము బయటకు రాలేదు. ఇదే సబర్మతి జైలులో లారెన్స్ బిష్నోయ్ మాత్రం ఉన్నాడు. సో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన వారు ఈ ఉగ్రవాది పైన దాడి చేసిన ఖైదీలలో ఉన్నారా అనే విషయంగానైతే డౌట్ ఉంది. లారెన్స్ బిష్నోయ్ గురించి అందరికీ తెలిసిందే. తమ సంస్కృతిలో భాగమైన కృష్ణజింకను వేటాడాడు అని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ని లేపేయడానికి చాలాసార్లు అటాక్ చేశారు. సో ఈ బిష్నోయ్ ఇదే సబర్మతి జైలులో ఇప్పుడు ఉన్నాడు. ఇంకా ఒక్క కృష్ణజింకను వేటాడాడు అన్న కారణంగానే ఎన్నో ఏళ్లుగా సల్మాన్ని వేటాడుతున్న బిష్నోయ్కి భారతీయులను భారతదేశ దేవాలయాలలోని ప్రసాదంలో విషం కలిపి మూకుమ్మడిగా లక్షలాది మంది భక్తులను చంపాలి అనుకున్న వాడిని చూస్తే ఎలా మంటలు లేవాలి. మరి సబర్మతి జైలు కాబట్టి ఆ జైలులో లారెన్స్ బిష్నోయ్ ఉంటాడు కాబట్టి ఈ కారణం ఈ దాడిలో ఉందేమో అన్న కోణం కూడా ఉంది. వింటే ఎవరికైనా రక్తం సలసలా మరిగిపోయే భయానకమైన కుట్రకు ప్లాన్ చేశాడు ఈ సయ్యద్ అండ్ వీడి బ్యాచ్. అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అను ఈ ఉగ్రవాది హైదరాబాద్కు చెందినవాడు. ఎంబీబీఎస్ వైద్యుడు. ఇతడితో పాటు ఆజాద్ సులేమాన్ షేక్ అండ్ మొహమ్మద్ సుహైల్ మహమ్మద్ సులేమాన్ అనేవారిని నవంబర్ 8వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. భారత్లో కని విని ఎరగని రీతిలో ఒక భయంకరమైన అతి పెద్ద దాడి చేయడానికి వీరు కుట్ర పన్నారు అన్నది అభియోగం. ఆముదం గింజల నుండి అత్యంత విషపూరితమైన కెమికల్ ఏజెంట్ అయిన రైజిన్ను తయారు చేయడానికి ఇతడు ప్రయత్నిస్తున్నాడు అని పోలీసులు కనుగొన్నారు.
సయ్యద్ ఈ విధంగా ఆముదం గింజల నుండి విషాన్ని తీయడం ప్రారంభించాడు. కెమికల్ ప్రాసెసింగ్ యొక్క ప్రారంభ దశలను ప్రారంభించాడు. హైదరాబాదులో ఇతని ఇంటిపై జరిగిన సోదాల్లో అధికారులు గుర్తు తెలియని రసాయనం మరియు సంబంధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అన్న విషయం కూడా తెలిసిందే. డాక్టర్ సయ్యద్ అనే ఇతడి వయస్సు 35 నుండి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. చైనాలో MBBS చదివి వచ్చి హాస్పిటల్ నడిపాడు. కానీ కోవిడ్ తర్వాత ప్రాక్టీస్ మానేశాడు. ఇతడిని 8వ తేదీన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అహ్మదాబాద్ యొక్క అడలజ్ టోల్ ప్లాజా దగ్గర సిల్వర్ ఫోర్డ్ ఫిగో కారులో పట్టుకున్నారు. అక్కడ అతడి నుండి 3 పిస్టల్స్ అంటే 2 గోక్, 1 బెరట్టాలను, 30 లైవ్ కార్ట్రిడ్జ్లను, 4 లీటర్ల ఆముదాన్ని, ఇంకా మరికొన్ని రసాయనాలను కూడా పట్టుకున్నారు. వీడికి ఇస్లామిక్ స్టేట్ ఖోరసాన్ ప్రావిన్స్ ISKP, ISIS వీటితో లింకులు ఉన్నట్టుగా తెలిసింది. ఆఫ్ఘనిస్తాన్లోని అబూ ఖదీజా అనే ప్రధాన హ్యాండ్లర్తో కూడా ఇతడికి టెలిగ్రామ్ లింకు ఉంది. ఆముదం నుండి తీసే రిజిన్ అనే విష పదార్థం చాలా ప్రమాదకరమైంది. సైనైడ్ కంటే 100 రెట్లు టాక్సిక్ దీనికి ఉంటుందట. యాంటీడోజ్ లేదు దీనికి అంటున్నారు. దీనికి రంగు, రుచి, వాసన కూడా ఉండదట. కాబట్టి ఎవరూ దీనిని గుర్తించలేరు. రిజిన్ని గాలిలో స్ప్రే చేయడం లేదా నీళ్లు, ఆహారంలో కలిపి మాస్ కిల్లింగ్కి పాల్పడడం, ఢిల్లీలోని ఆజాద్పూర్ మండి, అహ్మదాబాద్ నరోడా ఫ్రూట్ మార్కెట్స్, లక్నోలోని RSS ఆఫీసు, టెంపుల్స్లోని ప్రసాదాలు, పబ్లిక్ వాటర్ సోర్సెస్ మొదలైన వాటిని వీరు రైజిన్ను ప్రయోగించడానికి టార్గెట్గా నిర్ణయించుకున్నారు. వీరికి పాకిస్తాన్ సరిహద్దు రాజస్థాన్కి చెందిన హనుమాన్ గఢ్ ప్రాంతం నుండి ఆయుధాలు వచ్చాయని కూడా పోలీసులు తేల్చారు. సో ఇలాంటి ఉగ్ర డాగ్స్ ని చూడగానే సబర్మతి జైలులోని ఖైదీలు రెచ్చిపోయారు. ఈ ఖైదీలలోని అనిల్ కుమార్, శివం శర్మ అలియాస్ నాయి, అంకిత్ లోధి అను 3 పేర్లు ప్రముఖంగా కనబడుతున్నాయి. వీరు దేశభక్తితో దాడి చేశారు అంటూ పోలీసులు చెబుతున్నారు. మరి వీరికి అదే జైలులో ఉన్న లారెన్స్ బిష్నోయ్కి సంబంధం ఉందా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే లారెన్స్ బిష్నోయ్ ఇదే సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అది కూడా హై సెక్యూరిటీ జోన్ బ్యారక్ నెంబర్ 8లో ఉన్నాడు. లారెన్స్ ను దేశంలోని ఏ జైలులో పెట్టినా అతని గ్యాంగ్ బయట నుంచి రక్షణ ఇస్తుంది అని, జైలు లోపల కూడా ప్రభావం చూపిస్తుందా అన్న భయంతో గుజరాత్ లోని అధిక సెక్యూరిటీ ఉన్న సబర్మతి జైలులో ఉంచారు. ఎందుకు గుజరాత్ లోని సబర్మతి జైలులో ఉంచారు అనే దానికి ఇది కారణం. గుజరాత్ లో రాజస్థాన్, పంజాబ్ గ్యాంగ్ వార్ లో ఎక్కువ మంది షూటర్లు పట్టుబడ్డారు. వారిని కూడా ఇక్కడే ఉంచి క్రాస్ ఇంట్రాగేషన్ చేయడం సులువు కాబట్టి లారెన్స్ ను కూడా ఇక్కడే ఉంచుతున్నారు. పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర పోలీసులు ఎప్పుడో ఒకసారి ట్రాన్సిట్ రిమాండ్కు తీసుకువెళ్తారు. కానీ మళ్లీ తిరిగి సబర్మతి జైలుకే డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు శాశ్వతంగా ఇక్కడి నుండి అతడిని మార్చే ఆర్డర్ రాలేదు. 2022లో పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలా హత్యలో మెయిన్ మాస్టర్ మైండ్ లారెన్సే అని ఈ కేసు దర్యాప్తు కోసం గుజరాత్ ATS అండ్ పంజాబ్ పోలీసులు ఇతడిని ఇక్కడే ఉంచి తరచూ విచారిస్తుంటారు. కాబట్టి సబర్మతి జైలులోనే ఇతడిని ఉంచుతున్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఈ డాక్టర్ సయీద్ అనే టెర్రరిస్ట్ డాక్టర్ ని సబర్మతిలోని హై సెక్యూరిటీ జోన్ లోనే ఉంచారు. కాబట్టి ఇతడి పైన జరిగిన ఈ దాడి వెనక విష్ణోయ్ హస్తం ఉందేమో అన్న డౌట్ ఇక్కడ వస్తోంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.